హై ఫ్రెండ్స్, అండ్ ఈ వీడియోలో వచ్చేసరికి మానిటేషన్కి సంబంధించి ఒక మంచి అప్డేట్ అయితే వచ్చిందనమాట. సో రీసెంట్ డేస్లో ఎవరికైతే మానిటేషన్ పోయిందో వాళ్ళందరూ మళ్ళీ తిరిగి మానిటేషన్ తెచ్చుకోవచ్చు. అండ్ ఆల్సో మేము ఒక 12 ఛానల్స్ మీద వర్క్ చేస్తే ఈ అప్డేట్ మీద 11 ఛానల్స్ మాకు మానిటేషన్ అప్రూవల్ వచ్చినాయి. 12వ ఛానల్ గురించి కూడా నేను లాస్ట్లో చెప్తాను, అసలు ఏమైంది ఏంటి వాట్ ఈస్ వాట్ అని చెప్పేసి. వీడియోలోకి వెళ్ళే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి, వీడియో లైక్ చేయకపోతే లైక్ చేయండి. ఎందుకంటే మీరు లైక్ చేస్తే ఏంటంటే ఇన్ఫర్మేషన్ అనేది మనలాంటి ఇంకొంతమంది క్రియేటర్స్కి రీచ్ అవుతుంది. ఓకేనా? సో తెలుగు కమ్యూనిటీలో కొంచెం ఈ ఇన్ఫర్మేషన్ని స్ప్రెడ్ చేశారంటే వాళ్ళు కూడా ఈ అప్డేట్ తెలుసుకొని కొంచెం నేను చెప్పినట్టుగా ట్రై చేస్తే వాళ్ళ ఛానల్ ఒకవేళ మానిటేషన్ పోతే మళ్ళీ తిరిగి వస్తుంది. ఓకేనా? లైక్ చేయకపోతే లైక్ చేయండి. ఇక మనం టాపిక్లోకి వెళ్ళినట్లయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ రీసెంట్ డేస్లో చాలా మంది ఛానల్స్కి రీయూజ్డ్ కంటెంట్ ఇష్యూ అయితే వస్తూ ఉంది. ఈ రీయూజ్డ్ కంటెంట్ ఇష్యూ వల్ల చాలా ఛానల్స్ అయితే మానిటేషన్ అయితే పోతున్నాయి. సో అప్పుడు మనం ఏం చేయడానికి లేదు. అయితే గతంలో వీళ్ళు ఒక ఆప్షన్ తీసుకొచ్చారు, అపీల్ బై వీడియో అనే ఆప్షన్ తీసుకొచ్చారు. సో స్టార్టింగ్లో అపీల్ బై వీడియో అనే ఆప్షన్ ఆటోమేటెడ్ సిస్టమ్స్ ద్వారా రివ్యూ చేయించి మనం కరెక్ట్గా ఇన్ఫర్మేషన్ ఇచ్చినా కానీ సో దాన్ని రిజెక్ట్ చేసేసేవి. ఎందుకంటే ఆటోమేటెడ్ సిస్టమ్స్కి ఇచ్చిన కమెంట్స్ అలాంటివి అనమాట. ఆటోమేటెడ్ సిస్టమ్స్ అంటే నథింగ్ బట్ మన కంప్యూటర్స్ అనమాట. సో ఎవరైనా అపీల్ అని వీడియో చేసి పెడితే 1-2 రోజులు ఉండి ఆటోమేటిక్ అప్లికేషన్ రిజెక్ట్ చేయని చెప్పేసి ఆ కంప్యూటర్స్కి కమాండ్ ఇస్తారు. ఎందుకంటే మళ్ళీ వాళ్ళకి బర్డెన్ అయిపోతుంది అని చెప్పేసి ఆలోచించి ఇవన్నీ చేస్తూ ఉంటారనమాట. బట్ ఇప్పుడు రైట్ నౌ అయితే హ్యూమన్ రివ్యూ జరుగుతుంది. అంటే మనం ఇప్పుడు ఇట్లా అపీల్ పెట్టామనుకోండి, వాళ్ళు మనలాంటి మనుషులు అక్కడ మనం చేసిన అపీల్ని చూస్తారనమాట. ఓకేనా? సో ఆ అపీల్ అంటే నథింగ్ బట్ ఇప్పుడు ఏదైతే ఇప్పుడు మీరు యూట్యూబ్కి ఏం చెప్పాలనుకుంటున్నారో ఒక వీడియో రూపంలో చేసి పంపించండి అని చెప్పేసి అంటారు. సో దాన్ని చూసి మీరు చెప్పిన దాని ప్రకారం మీ ఛానల్ని చెక్ చేసి ఒకవేళ ఎలిజిబుల్ అయితే మానిటేషన్ తిరిగి ఇస్తారు. ఓకేనా? సో ఇప్పుడైతే మనుషులు రివ్యూ చేస్తున్నారు. ఒకప్పుడు కంప్యూటర్లు రివ్యూ చేసేవి కాబట్టి సో మనం ఎంత మంచిగా కంటెంట్ చేసినా కానీ మనం అపీల్ చేసినా కానీ రిజెక్ట్ అయిపోయాయి. ఇప్పుడు మాత్రం అవి ఖచ్చితంగా అప్రూవ్ అయితే అవుతున్నాయి. మ్యాక్సిమం 85-90% క్రియేటర్స్కి కన్వీనియంట్గానే జరుగుతుంది రివ్యూ. ఎందుకంటే మేము ఒక 1 మంత్ టైంలోనే దగ్గర 12 ఛానల్స్ అపీల్ చేయించాం. ఓకేనా? అంటే ఆ క్రియేటర్స్కి మొత్తం మేము ఇన్ఫర్మేషన్ ఇదంతా ఇచ్చేసి ఇట్లా చేయండి అని చెప్పేసి చెప్తాను. ఎట్లా చేయాలో కూడా నేను చెప్తాను ఈ వీడియోలో. సో అలా చెప్తే 12 ఛానల్స్ అపీల్ చేస్తే 11 ఛానల్స్ వచ్చాయి. ఓకేనా? 11 ఛానల్స్ మళ్ళీ తిరిగి మానిటేషన్ వచ్చాయన్నమాట. ఇప్పుడు 12వ ఛానల్ అయితే మానిటేషన్ అయితే రాలేదు. సో ఆ 12వ ఛానల్కి మానిటేషన్ ఎందుకు రాలేదంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు ఇన్స్టాగ్రామ్లో ఉన్న వీడియోస్ అండ్ లేకపోతే ఏదైనా వాట్సాప్లో వచ్చిన వీడియోస్ వీటన్నిటిని డౌన్లోడ్ చేసి వీళ్ళ ఛానల్లో పెట్టుకున్నారు కాబట్టి అది రాలేదు. వాళ్ళ ఛానల్ అయితే మానిటేషన్ అవ్వలేదు. కొంతమంది ఏం చేస్తున్నారంటే పిక్చర్స్ పెట్టి బ్యాక్గ్రౌండ్ వాయిస్ ఇవ్వటం, లేకపోతే కెమెరా ముందుకు వచ్చేసి వీడియోస్ చేసుకుంటూ ఏదన్నా కొంచెం ఫ్రీ వెబ్సైట్లో ఉన్న ఫొటోస్ వీడియోస్ తీసుకొచ్చి అక్కడక్కడ ఎక్స్ప్లెనేషన్ కోసం వాడుతూ ఉన్నారు చూసారా. సో ఆ టైప్ ఆఫ్ వీడియోస్ కూడా మానిటేషన్ రిజెక్ట్ చేస్తే అపీల్ చేపిస్తే డెఫినెట్లీ వాళ్ళ ఛానల్ అయితే మానిటేషన్ అయిపోయింది. ఓకేనా? సో ఇక ఈ అపీల్ చేయటం అంటే ఏంటంటే జస్ట్ లైక్ మీరు యూట్యూబ్కి ఏం చెప్పాలనుకుంటున్నారు, మానిటేషన్ తీసేశారు. మానిటేషన్ తీసేస్తే మీరు యూట్యూబ్కి ఏం చెప్పాలనుకుంటున్నారు. ఓకేనా? సో అనేది ఒక వీడియో చేయాలన్నమాట. ఆ వీడియో కూడా 5 నిమిషాలే ఉండాలి. ఓకేనా? 5 నిమిషాల కంటే తక్కువ సమయం మాత్రమే ఉండాలి మనం చేసే వీడియో. ఓకేనా? జాగ్రత్తగా వినండి. ఈ వీడియో వచ్చేసి ఒకటి హిందీలో అయినా చేయొచ్చు లేదా ఇంగ్లీష్లో అయినా చేయొచ్చు. ఇప్పుడు యాజ్ ఆఫ్ నౌ అయితే ఈ 2 లాంగ్వేజెస్ మాత్రమే సపోర్ట్ చేస్తున్నాయి, ఇంగ్లీష్ కానీ హిందీ కానీ. ఏదైనా ఒకటే లాంగ్వేజ్లో మీరు వీడియో చేయాలి. ఓకేనా? ఒకటే భాషలో మీరు వీడియో చేయాలి. ఒకవేళ మీకు ఇంగ్లీషు లేకపోతే హిందీ ఈ 2 రావు అని అనుకుంటే ఎవరైనా వచ్చిన వాళ్ళు ఉంటే వాళ్ళకి ఈ స్క్రిప్ట్ ఈ వీడియో చూపించండి. ఇగో ఇట్లా చెప్పమంటున్నారు, మన ఛానల్ గురించి ఇలా చెప్పండి అని చెప్పేసి చూపించండి. వాళ్ళు దాన్ని బట్టి ఒక వీడియో చేసి మీకు ఇస్తారు. ఆ వీడియోని మీరు అపీల్లో పెట్టుకోవచ్చు అనమాట. అంటే అది ఎట్లా పెట్టాలో కూడా నేను చెప్తాను. సో ఫస్ట్ ఏంటంటే స్టార్టింగ్ 30 సెకండ్స్ వీడియో మొదలుపెట్టిన ఒక 30 సెకండ్ల వరకు కూడా స్టార్టింగ్ 30 సెకండ్ల వరకు కూడా మీ ఛానల్ పేరేంటి. ఫర్ ఎగ్జాంపుల్ నా ఛానల్ మానిటేషన్ రిజెక్ట్ అయింది, సో నా ఛానల్ అపీల్ ఎలా చేస్తాను చెప్తాను. దాన్ని బట్టి నా ఛానల్ ప్లేస్లో మీ ఛానల్ని ఊహించుకోండి. ఓకేనా? నమస్కారం, నా పేరు మధు అండ్ నా ఛానల్ పేరు వచ్చేసి మధు రాక్ టెక్నాలజికల్. ఇక్కడ మీకు స్క్రీన్ మీద కనిపిస్తుంది చూడండి. అండ్ ఆల్సో నా ఛానల్కి సంబంధించిన URL అయితే ఇక్కడ మీకు టాప్లో కనిపిస్తుంది చూడండి. అండ్ ఇది ఓవరాల్గా నా ఛానల్ అనమాట. అండ్ రీసెంట్ డేస్లో నా ఛానల్కి మానిటేషన్ అయితే రిజెక్ట్ అయింది అని చెప్పేసి రిజెక్ట్ అయింది స్క్రీన్ షాట్ కూడా పెట్టండి. ఎందుకో ఏమో నాకైతే అర్థం కావట్లేదు. కాకపోతే రీయూజ్డ్ కంటెంట్ అని చెప్పేసి మెన్షన్ చేశారు. సో నా ఛానల్లో వచ్చేసి నేను ఎవరి కంటెంట్ అప్లోడ్ చేయను. ఒకవేళ ఏదైనా ఎక్స్ప్లెనేషన్ కోసం తీసుకోవాలి అని అనుకుంటే గూగుల్లో ఉన్న ఫొటోస్ కొన్ని ఫెయిర్ యూజ్ పాలసీ కింద నేను తీసుకుంటాను. ఫెయిర్ యూజ్ పాలసీ అనే వర్డ్ హైలైట్ చేయండి. ఓకేనా? సో ఫెయిర్ యూజ్ పాలసీ కోసం నేను తీసుకుంటాను. జస్ట్ ఆ పిక్చర్స్ తీసుకొని స్క్రీన్ మీద పెట్టి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాను.
సో యూట్యూబ్ ఏం చేసిందంటే అది రీయూజ్డ్ కంటెంట్ కింద పరిగణ చేసి మా ఛానల్ని మోనిటైజేషన్ తీసేసింది. సో నాకు తెలిసినంత వరకు మీ సైడ్ సిస్టమ్ ఫెయిల్యూర్ వల్ల మేబీ ఇట్లా ఏమైనా జరుగుండొచ్చేమో, ఒకసారి నా ఛానల్ని మాన్యువల్గా రివ్యూ చేయండి అని చెప్పేసి చెప్పండి. అండ్ అట్లాగే మీరు వీడియో ఎలా షూట్ చేస్తున్నారు, స్క్రిప్ట్ ఎలా రాసుకుంటున్నారు, ఓవరాల్గా మీరు వీడియో చేసే ప్రాసెస్ అంతా కూడా రికార్డ్ చేసి పెట్టాలి వీళ్ళకి. ఓకేనా? అంటే ఈ వీడియోలోనే, ఈ 5 నిమిషాల వీడియోలోనే పెట్టాలి. సో ఇక్కడ దాకా అయిపోయింది కదా. సో ఇక్కడి నుంచి నేను వీడియో ఎలా రికార్డ్ చేస్తానంటే అని చెప్పేసి ఒక ఫోన్లో మీరు వర్క్ చేసుకుంటూ ఇంకొక ఫోన్తో మీరు రికార్డ్ చేయాలి. మిమ్మల్ని మీరు రికార్డ్ చేసుకోవాలి. అంటే వేరే ఎవరి సహాయమైనా తీసుకోండి. ఓకేనా? అన్నో తమ్ముడో అక్కో చెల్లె ఎవరో ఉంటారు కదా, వాళ్ళని ఒక ఫోన్ నుంచి రికార్డ్ చేయమని చెప్పండి. ఓకేనా? సో ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు కంటెంట్ ఎలా గ్యాదర్ చేస్తారు? సో ఫర్ ఎగ్జాంపుల్ నేనున్నాను, యూట్యూబ్కి సంబంధించిన అప్డేట్లు కానీ లేకపోతే యూట్యూబ్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కానీ ఏ వెబ్సైట్ల నుంచి తీసుకుంటానో అనేది చూపిస్తా. సో ఇక్కడ నేను ఫోన్లో ఓపెన్ చేసి ఏ వెబ్సైట్లు అనేది చూపించేటప్పుడు మీరు రెండో పర్సన్ వచ్చి మనం ఫోన్ నొక్కేటప్పుడు అదంతా కూడా వీడియో తీయాలి. సో నేను పలానా వెబ్సైట్ నుంచి ఇన్ఫర్మేషన్ తీసుకుంటాను. లేకపోతే కొంతమంది ఏంటంటే ఈ పథకాలు వీటి మీద చేస్తూ ఉంటారు కదా, వాళ్ళు ఏంటంటే పలాని పంచాయతీ ఆఫీస్ కానీ లేకపోతే సచివాలయం కానీ లేకపోతే వేరే వేరే ప్లేసెస్ నుంచి ఇన్ఫర్మేషన్ ఇట్లా మేము గ్యాదర్ చేస్తామని చెప్పేసి మీరు ఎక్కడి నుంచి తీసుకుంటారో ఆ పర్టికులర్ దగ్గరికి, సచివాలయం దగ్గరికి వెళ్ళిపోయి ఆ సచివాలయం ఫోటో తీసుకొని అండ్ మీరు ఎక్కడి నుంచి ఇన్ఫర్మేషన్ తీసుకుంటారో అవి కొంచెం ఫొటోస్ తీసుకొని యాడ్ చేయండి. నేను పలానా ఇక్కడ నుంచి ఇన్ఫర్మేషన్ తీసుకుంటారు కదా, సో ఆ ఇన్ఫర్మేషన్తో నేను ఇట్లా వీడియో చేస్తానని చెప్పేసి ఒక 5-6 సెకండ్ల వరకు వీడియో చేస్తున్నట్టుగా యాక్టింగ్ చేయండి. జస్ట్ కెమెరాకి వెళ్ళి ఇలా చూడకండి, ఇట్లా చూస్తా చేయకండి. డైరెక్ట్గా మీరు ఎలా చేస్తున్నారో మీరు ఫోన్ ఇలా పెట్టేసుకొని, అంటే ట్రైపాడ్ మీద ఇలా ఫోన్ పెట్టేసుకొని మీరు వీడియో రికార్డ్ చేస్తూనే ఉండండి. వీడియో రికార్డ్ చేసేటప్పుడు ఇంకొక కెమెరాతో మీరు వీడియో షూట్ చేయండి. ఇంకొక కెమెరాతో మీరు వీడియో షూట్ చేసినప్పుడు, కెమెరా అంటే ఫోనే, ఓకేనా, వేరే ఫోన్తో ఇందా చెప్పాను కదా అన్న తమ్ముడు అక్క చెల్లో ఉంటారు కదా, వాళ్ళకి ఫోన్ ఇచ్చి ఇంకొక ఫోన్ నుంచి వీడియో రికార్డ్ చేయమని చెప్పండి. మీరు ఇట్లాగా అందరికీ నమస్తే అండ్ ఈ వీడియోలో వచ్చేసరికి అని చెప్పేసి మన భాషలో మనం తెలుగులో చెప్పుకోవచ్చు, ఏం కాదు. ఏది వీడియో రికార్డ్ చేస్తామని చెప్పేసి వాళ్ళకి చూపించాలి కాబట్టి. ఓకేనా? సో ఇలా చెప్పేసి ఒక 5-6 సెకండ్స్ అంతే అట్లా చెప్పేసి తర్వాత వీడియో ఆపమని చెప్పండి. వీడియో ఆపిన తర్వాత సో మీరు బ్యాక్గ్రౌండ్లో వాయిస్ ఇస్తూనే ఉండాలి, వాయిస్ ఓవర్ ఇవ్వండి. అర్థమవుతుందా? అంటే ఇప్పుడు నేను ఇలా వీడియో తయారు చేస్తాను, ఇలా ఇన్ఫర్మేషన్ తీసుకుంటాను, ఇది వాయిస్ ఓవర్ ఇవ్వండి. మీరు చేసే పని అంతా కూడా వీడియోలో కనిపించేటట్టుగా చూపించండి. వీడియోతో పాటు ఒకేసారి వాయిస్ ఇవ్వాల్సిన అవసరం లేదు. ఫస్ట్ మీరు ఏమేం చేస్తారనేది మొత్తం చూపించి తర్వాత వీడియోకి సంబంధించి వాయిస్ ఓవర్ ఇచ్చేసేయండి, సరిపోద్ది. నేను ఇట్లా షూట్ చేసిన వీడియోని పలాని యాప్ నుంచి, కైన్ మాస్టర్ అయితే కైన్ మాస్టరు, విఎన్ అయితే విఎన్, క్యాప్ కట్ అయితే క్యాప్ కట్, మీరు ఏ యాప్ వాడి ఎడిటింగ్ చేస్తారో అది రికార్డ్ చేసి చూపించండి. ఒకవేళ మీరు సిస్టంలో ఎడిటింగ్ చేస్తే మీరు సిస్టంలో ఏ సాఫ్ట్వేర్ నుంచి ఎడిటింగ్ చేస్తారు అనేది కొంచెం ఎడిటింగ్ చేసే ఆ ఫ్లో కొంచెం చూపించండి, సరిపోదు. మరీ అంత అవసరం లేదు. ఒక 10 సెకండ్స్ అట్లా నేను ఇట్లా ఎడిటింగ్ చేస్తాను, ఇట్లా నేను తీసుకొని ఇట్లా నేను ఎడిటింగ్ చేసుకుంటాను అని ఇట్లా ఎడిట్ చేసిన ఏమంటారు ఇట్లా ఎడిట్ చేసిన వీడియోని నేను డైరెక్ట్గా ఎక్స్పోర్ట్ ఇట్లా చేసుకున్న తర్వాత, అంటే నా ఫోన్లో సేవ్ చేసుకున్న తర్వాత లేదా నా కంప్యూటర్లో సేవ్ చేసుకున్న తర్వాత నేను డైరెక్ట్గా ఇట్లా యూట్యూబ్ యాప్ను వాడో లేకపోతే మీరు వీడియో ఎలా అప్లోడ్ చేస్తున్నారు అదంతా కూడా అప్లోడ్ చేసేది సాటా ఒక 15-20 సెకండ్స్ పాటు మీరు ఎలా అప్లోడ్ చేస్తారనేది ఫాస్ట్ ఫార్వర్డ్లో పెట్టి చూపించండి. ఓకేనా? అలా చూపించి సో ఓవరాల్గా నేను ఇలా చేస్తాను, నేను ఎవరి వీడియోస్ డౌన్లోడ్ చేసి నా ఛానల్లో పెట్టుకోలేదండి, కొంచెం నా ఛానల్ పరంగా ఒక్కసారి మీరు చెక్ చేయండి, మీరు చెక్ చేస్తే మీకు క్లియర్ అర్థమవుతుంది అని చెప్పేసి వీడియో చేయండి. ఈ వీడియో అంతా కూడా మీకు ఎన్ని నిమిషాలు వచ్చినా దాంట్లో అవసరమైంది అనవసరమైన పార్ట్స్ ఇవన్నీ కొన్ని ఉంటాయి కదా, అనవసరమైన పార్ట్స్ని కొంచెం రిమూవ్ చేసేసి మొత్తం వీడియో ఓవరాల్గా ఒక 5 నిమిషాల లోపు తయారు చేయండి. గట్టిగా మాట్లాడుకుంటే వీడియో 3 నిమిషాలు 4 నిమిషాలు వస్తుంది అంతే, అంతకు మించి ఎక్కువ కూడా రాదు. ఓకేనా? ఎందుకంటే మనం కంటెంట్ ఎక్కడి నుంచి తీసుకుంటున్నాం, వెబ్సైట్లా లేకపోతే ఏదైనా మనకి దగ్గర పాటు ఏమన్నా గ్రామాల నుంచి లేకపోతే ఏదైనా తెలిసిన వాళ్ళ దగ్గర నుంచి ఇన్ఫర్మేషన్ తీసుకుంటున్నామా అనేది చూపించాలి. అది మహా అయితే ఒక 10-20 సెకండ్స్ టైం పట్టుద్ది. అండ్ మీరు వీడియో ఎలా షూట్ చేస్తున్నారు అనేది మహా అయితే ఒక 30 సెకండ్స్, ఒక 20 సెకండ్స్ టైం పట్టుద్దేమో. సో తర్వాత ఎడిటింగ్ ఎట్లా, సో దాన్ని ఒక 30 సెకండ్స్ చూపించిన తర్వాత వీడియో ఎలా అప్లోడ్ చేస్తున్నాం అనేది ఒక 1 మినిట్ ఇట్లా చూపించినా కానీ మహా అయితే
ఎక్కువ టైం కూడా పట్టదు, ఒక 3 నిమిషాలు 4 నిమిషాలు టైం పట్టుద్ది అంతే. ఓకేనా, ఓవరాల్గా ఇదంతా కవర్ అవ్వాలి. ఓకేనా, జాగ్రత్తగా వినండి. వీడియో ఎలా తీసుకుంటున్నాం, ఎలా షూట్ చేస్తున్నాం, ఎలా ఎడిట్ చేస్తున్నాం అండ్ ఎలా అప్లోడ్ చేస్తున్నాం, ఈ 4 పార్ట్స్ ఖచ్చితంగా కవర్ అవ్వాలి. ఇప్పుడు మీరు వీడియో చేసేటప్పుడు వీడియోతో పాటే వాయిస్ ఇవ్వాల్సిన అవసరంలా, వీడియో మొత్తం మీరు ఎలా చేస్తున్నారు అనేది మొత్తం షూట్ చేసి తర్వాత వాయిస్ ఓవర్ ఇచ్చినా పర్లేదు, వీడియోతో పాటు చేసినా పర్లేదు, మీకు ఇబ్బంది లేదు అని అనుకుంటే మీ కన్వీనియన్స్ని బట్టి చేయండి. సో ఇలా తయారు చేసిన వీడియోని మీరు ఏం చేస్తారంటే అన్లిస్టెడ్లో పెట్టి అప్లోడ్ చేయండి. ఓకేనా, అన్లిస్టెడ్ అంటే మనం వీడియో అప్లోడ్ చేసేటప్పుడు ప్రైవేటా, పబ్లికా, స్కెడ్యూలా, అన్లిస్టెడ్ అని కనిపిస్తాయి. ఓకేనా, సో అన్లిస్టెడ్ అనే ఆప్షన్లో పెట్టి అప్లోడ్ చేసేటప్పుడే మీకు అక్కడ వస్తుంది ఆప్షన్ అన్లిస్టెడ్ అని చెప్పేసి, ఈ అన్లిస్టెడ్ అనే ఆప్షన్ మీద ప్రెస్ చేసి మీరు వీడియో అప్లోడ్ చేయండి. అలా అప్లోడ్ చేసిన వీడియోని మీరు కానీ ఎవరికి కానీ షేర్ చేయకండి. ఓకేనా, జస్ట్ యూట్యూబ్ స్టూడియోలోకి వెళ్ళి ఆ అన్లిస్టెడ్లో ఉన్న వీడియో లింక్ ఏదైతే ఉందో ఆ వీడియో లింక్ని కాపీ చేసుకొని అక్కడ మీకు రీయూజ్డ్ కంటెంట్ అని వచ్చింది కదా ఎర్న్ అనే పేజ్లో, దాని దగ్గరికి వెళ్ళిపోయి అపిల్ బై వీడియో అనే ఆప్షన్ ఉంటుంది కదా, దాని మీద నొక్కండి. దాని మీద నొక్కిన తర్వాత అక్కడ మీకు వీడియో లింక్ అని వస్తుంది, అక్కడ దాని మీద నొక్కేసి అక్కడ కాపీ చేసిన అన్లిస్టెడ్ వీడియో లింక్ని తీసుకొచ్చి ఇక్కడ అపిల్ బై వీడియో అనే దాంట్లో ఓపెన్ చేస్తే ఒక వీడియో లింక్ అనే ఫోల్డర్ వస్తుంది, దాని మీద నొక్కేసి వీడియో లింక్ అక్కడ పెట్టేసి సబ్మిట్ కొట్టేసేయండి. అలా మీరు సబ్మిట్ కొట్టిన తర్వాత ఒక 14 days, ఎక్కువ టైం కూడా తీసుకోరండి, ఒక 14 రోజుల లోపే. ఓకేనా, మేము చేసిన ఛానల్స్ అయితే కొన్ని ఛానల్స్ అయితే 1 dayకి వచ్చినాయి, కొన్ని ఛానల్స్ అయితే ఒక 2-3 రోజులు టైం పట్టింది, ఒక్క ఛానల్ అయితే ఒక వారం రోజులు టైం పట్టిందండి. సో మోస్ట్లీ ఏంటంటే 14 రోజుల లోపే మనకి రివ్యూ చేసి ఏదన్నది మనకి వెంటనే మెయిల్ రూపంలో ఒక సమాధానం ఇస్తారు, మెయిల్ రూపంలో కానీ నోటిఫికేషన్ కానీ వస్తుంది. సో నేను చేసిన ఛానల్స్కి అయితే మెయిల్ వచ్చింది, నోటిఫికేషన్ కూడా వచ్చింది యూట్యూబ్ స్టూడియోలో. సో అన్ని ఛానల్స్ చూపించడం కష్టం కాబట్టి కూడా మీకు ఒక ఛానల్ అయితే ఎగ్జాంపుల్ చూపిస్తాను, ఒకసారి చూడండి. ఓకేనా, సో రీసెంట్గా మేము చేసిన ఛానల్ ఇది అండ్ ఈ ఛానల్కి ఫస్ట్ రీయూజ్డ్ కంటెంట్ వచ్చింది, తర్వాత మేము వాళ్ళకి గైడ్ చేసి సో ఇట్లా చేయండి, ఇది సో అండ్ సో అని చెప్పేసి మేము స్క్రిప్ట్ వాళ్ళకి ఇస్తే వాళ్ళు చదువుకొని నీట్గా హిందీలో వీడియో చేసి మాకు పంపించారు. మిస్టేక్స్ ఏమైనా ఉన్నాయా లేదా చూసి మార్పులు చేర్పులు చూసి వాళ్ళకి మళ్ళీ స్క్రిప్ట్ మేము ఇచ్చాం, ఇట్లా ఇక్కడ ఇది యాడ్ చేయండి, ఇది అని చెప్పేసి అంటే ఓకే సార్ అని వాళ్ళు చేసి మళ్ళీ పంపించారు, చూసాం, వీడియో ఓకే అయిపోయింది. అండ్ ఆ వీడియోని అన్లిస్టెడ్లో పెట్టి ఆ వీడియో లింక్ తీసుకెళ్ళి అన్లిస్టెడ్లో అక్కడ పెట్టి సబ్మిట్ చేసాం, ఏది అపిల్ బై వీడియో దాంట్లో పెట్టి సబ్మిట్ చేసాం. వితిన్ 24 hours అంతే, 24 hours లోపే మనకి వాళ్ళు మానిటేషన్ మళ్ళీ అప్రూవ్ చేసి గుడ్ న్యూస్ మీ ఛానల్ మానిటేషన్ అప్రూవల్ వచ్చిందని చెప్పేసి ఇక్కడ మీకు మెయిల్ కూడా చూపిస్తాను చూడండి స్క్రీన్ షాట్. ఒకవేళ మీకు ఇది అపీల్ చేయటం నాకు రావట్లేదు అని అంటే ఒకసారి నన్ను కాంటాక్ట్ అవ్వండి, నేను చెప్తాను మొత్తం క్లియర్గా. ఓకేనా, ఒకవేళ మీకు చేత కాకపోయినా నేను లాగిన్ తీసుకొని అయినా సరే మీరు వీడియో చేసి నాకు పంపిస్తే నేనైనా అపీల్ చేసి పెడతాను మీకు. ఓకేనా, ఎవరైనా మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా సరే ఛానల్ రీయూజ్డ్ కంటెంట్ వస్తే కనుక ఒకసారి ఈ వీడియో వాళ్ళకి షేర్ చేయండి, వాళ్ళకి ఉపయోగపడుతుంది. ఓకేనా, ఇదనమాట వీడియో మొత్తానికి. అండ్ వీడియో లైక్ చేయకపోతే లైక్ చేయండి. అండ్ ఇంకేమైనా డౌట్స్ ఉండి నాతో మాట్లాడాలి అని అనుకుంటే కాల్ మీ ఫర్ యాప్ నుంచి అయితే మాట్లాడవచ్చు, ఐడి అనేది ఇక్కడ మీకు స్క్రీన్ మీద కనిపిస్తుంది చూడండి. అండ్ ఆల్సో మీరు ఇన్స్టాగ్రామ్లో కూడా మమ్మల్ని ఫాలో అయ్యి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే అడగవచ్చు అనమాట. ఇన్స్టాగ్రామ్ ఐడి కూడా ఇక్కడ స్క్రీన్ మీద వేస్తాను చూడండి. అండ్ ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.